నమస్కారం అండి. హలో సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్పండి. ఎలా ఉంది సార్? బాగున్నారా సార్? బాగున్నాను. మీ పేరు ఆనంద్ గారండి? ఆనంద్ అన్న. చెప్పండి ఆనంద్ గారు. లలిత్ కుమార్ గారు సార్ మీరు? అవునండి. ఓకే. ఓకే సార్. అంటే చాలా ఇంటర్వ్యూస్ లో, చాలా యూట్యూబ్స్ లో చిన్న చిన్న వీడియోస్ లో చూసాను సార్ మిమ్మల్ని. ఓకే. ఓకే అండి. అంటే నేను పాస్టర్ ఆహా! ఒక ఓకే. ఓకే. టూ ఎక్కడండి? త్రీ 2-3 ఇయర్స్ పాలకొల్లు దగ్గరలో మార్చారు ఉంటది. ఓకే. ఓకే. లోపల అంటే మా తాతయ్య గారు పాస్టరే, ఓకే. మా డాడీ పాస్టరే, నేను పాస్టరే. ఓహ్! ఓకే. చెప్పండి. అంటే స్పోర్ట్స్ ఆడేవాడిని. ఓకే. ఓకే. ఆనంద్ గారు. ఆ తర్వాత దేవుని అంటే కొన్ని కొన్ని దర్శనాలు, కొన్ని కొన్ని దేవుడిచ్చిన సూచనల ప్రకారం పాస్టర్‌లా మారాననమాట. ఓకే. ఓకే. ఓకే అండి. ఈ అంటే అసలు నాకు డౌట్ లేదు. హ్మ్. ఈ మధ్య కొంచెం ఈ వీడియోస్ అయ్యి చూసి వైరల్ అవుతున్నాయి కదండీ! వీడియోస్ అయ్యి. అవునండి. మన అవును. కరుణాకర్ గారు ఇయన్నీ వీడియోస్ అన్నీ చూస్తున్నానండి. ఓకే. చూసి అసలు ఏంటి వీళ్ళు తప్పుగా అంటున్నారా? లేకపోతే నాకు తప్పుగా అర్థమవుతుందా? హ్మ్. లేకపోతే ఏది రాంగు, అవతల రాంగా, యువతల రాంగా అన్నది. ఎందుకంటే బైబిల్ పూర్తిగా తెలీదండి. భగవద్గీత పూర్తిగా తెలీదండి నాకు. అదే అండి. ఏదన్నా కూర్చొని పూర్తిగా చదువుదామంటే అంత టైమే లేదసల. ఓకే. ఈ అందుకని ఏంటి దేవుడన్న కాన్సెప్ట్, మనం దేన్ని రిసీవ్ చేసుకోగలం, దేని ముందుకెళ్ళగలం, ఏది నమ్మగలం, హ్మ్. ఏది అబద్ధం, ఏది నిజం అన్నది కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానండి. ఓకే ఆనంద్ నాకైతే గారు. ప్రస్తుతానికి ఇప్పుడు 100కి 100% యేసుక్రీస్తు దేవుడు. హ్మ్. మిగిలినోళ్ళందరూ ఈ బైబిల్ ప్రకారం చెప్పినట్టు విగ్రహారాధన చేయకూడదన్నారు కాబట్టి, ఇంక హ్మ్. విగ్రహారాధన లాంటియన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. హ్మ్. ఓన్లీ విగ్రహానికి సంబంధించిన దేవుడిని కాకుండా ఆత్మలో ఉన్న దేవుడిని పూజించాలి అన్న ఐడియాలజీతో ఉన్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే అండి. అసలది ఇప్పుడు దాన్ని ఎలాగా ఏది నిజం, ఏది అబద్ధం అన్నది తెలుసుకోవడం ఎలాగండి? అసలు ఏంటి అంటారు దాన్ని? నిజము, అబద్ధం అనేది సార్, సార్. నేను చెప్పినా గూడా మీరొక సార్. నమ్మకం చక్రంలో ఇరుక్కుపోయినప్పుడు దాన్ని ఒప్పుకోలేరు మీరు. అదే సార్. అంటే చెప్తున్నారు సార్. చాలా మంది కొంతమంది అలాగా ఇలాగని ఎన్నో విధాలుగా చెప్తున్నారు గానీ, నేను దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. ఒక్క విషయం అయితే అది నేను కాదా క్లారిటీగా ఇది. చెప్తున్నాను సార్, ఆనంద్ సార్. గారు. సార్ చెప్పండి సార్. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే, సార్. అంటే నేనిక్కడ ఒక హిందువుగా మాట్లాడట్లే, ఒక క్రైస్తవ వ్యతిరేకంగాను మాట్లాడట్లే, లేకపోతే క్రైస్తవ అనుకూలంగాను మాట్లాడట్లే. ఒక అదే సార్. నాస్తికుడిలాగే మాట్లాడుతున్నాం. సార్. నిజంగా దేవుడు అనేవాడు గనక ఉంటే, సార్. ఖచ్చితంగా అందరికి మంచి చేయాలని చూస్తాడు గదా! అవును సార్. అవును సార్. ఆ అందరిలో కేవలం సార్. తను మొత్తం సృష్టి అంతా తనే చేసినప్పుడు, మిగతా సార్. సృష్టి అంతటిని వదిలేసి మనుషులకి మాత్రమే మంచి చేయాలని అనుకుంటాడా? హ్మ్. లేదు లేదు సార్. పోనీ ఒకవేళ మనుషులకే చేయాలనుకున్నా గూడా, ఓన్లీ తనను పూజించే మనుషులకి మాత్రమే మంచి చేయాలనుకుంటాడా? లేకపోతే అందరికీ మంచి చేయాలనుకుంటాడా? మొత్తం అందరికి సార్. టోటల్. మరి బైబిల్ మొదటి నుంచి మ అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొత్తం తిరగేసి చూడండి. అవును సార్. యెహోవా గాని, యేసుక్రీస్తు గాని ఎక్కడైనా సరే అందరిని సమానంగా చూడటం చూసారా మనుషులందరిని? లేకపోతే తనను నమ్మిన వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం గావచ్చు, లేకపోతే ఇతర ప్రివిలేజెస్ కావచ్చు ఇవ్వటం లేదు సార్. ఉంటాడా? లేదు. అంటే కొన్ని వాక్యాలు నాకు రిఫరెన్స్ గుర్తులేవు గానీ, హ్మ్. కొన్ని వాక్యాల్లో ఆయన కృప అంటే దేవుడు లోకమునంతటిని ప్రేమించెను అని ఉంది. లేదా దేవుని కృప అందరి మీద ఉందని ఉంది. ఆయన హ్మ్. సూర్యరశ్మి అందరి మీద, పలానా హ్మ్. ఆహారం అందరి మీద అని కొన్ని కొన్ని రిఫరెన్సుల్లో ఆయన ఉంది గదా! నేను మీకే కాదు అందరికీ కూడా ప్రభువుని అన్నట్టు ఆయన చెప్పాడు సార్. అవునండి. మరి పరలోక రాజ్యానికి మాత్రం నన్ను నమ్మితేనే ప్రవేశమని ఎందుకు? నన్ను నమ్మినా, నమ్మకపోయినా మీరు ఈ లోకంలో మంచిగా బతికితే ప్రవేశిస్తాను అనొచ్చుగా? ఆ! ఈ పోనీ ఈ పాయింట్ హ్మ్. ఆఫ్ వ్యూలోనే నేను కొంచెం సార్ చెప్పండి సార్. హ్మ్. పోనీ మనుషులు అందరూ సమానం కాదు అని జెప్పేసి సరే అందరి విషయంలో అందరి మీద సమానంగా ప్రేమిస్తానని జెప్పి దేవుడు చెప్పాడు అంటున్నారు. అవును సార్. అవును సార్. అందరితో సమానంగా ప్రేమించినప్పుడు సార్. కొన్ని వర్గాల మీద యెహోవా ఎందుకు దగ్గరుండి దాడులు చేయించాడు? కొన్ని వర్గాల మీద అంటే సార్ ఎప్పుడు సార్? కొంతమంది ప్రజల మీద. బైబిల్‌లోనా కొన్ని సార్? యూదుల్ని వేరే వాళ్ళ మీద అమాలేకీయుల మీద కావచ్చు, లేకపోతే మోయాబీయుల మీద కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద ఆ! అందరి మీద సార్. కూడా సార్. సార్. ఎందుకు అంటే హ్మ్. వీళ్ళు ఇప్పుడు ఈ మోషే అన్న వ్యక్తి హ్మ్. ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకురావడానికి ఎళ్తాడు సార్. హ్మ్. ఐగుప్తు దేశానికెళ్ళి అక్కడి నుంచి ఇజ్రాయెల్ వెళ్ళాలి. హ్మ్. వీళ్ళ సొంత ఊరు అక్కడికి ఎళ్ళాల్సినప్పుడు హ్మ్. ఏమవుతదంటే దారిలో వాళ్ళకి కావాలని వీళ్ళకి కావాలని వాళ్ళ మీద యుద్ధం చేశారు. హ్మ్. వీళ్ళ దారిలో వాళ్ళకి ఆటంకంగా ఉండి అక్కడికెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడే హ్మ్. వీళ్ళ దారిలో వారితో కొంచెం యుద్ధం చేయడం గాని జరుగుతది గానీ, హ్మ్. కావాలని వారితో వైరమేం పెట్టుకోరు కదా సార్. ఓకే గదా! అవును ఇక్కడ సార్. క్లియర్ గదా! అవును దేవుడి సార్. దృష్టిలో నీతిమంతులు ఎవరు?
యెహోవా దృష్టిలో. నీతిమంతుడు అసలు ఎవరు లేరని ఉంటది సార్. అంటే యెహోవా దృష్టికి నీతిమంతుడు ఒకడు నీతిమంతులుగా లేడు, ఎంచబడ్డ వాళ్ళు ఎవరు లేరు చెప్తానండి. అన్నట్టు ఉంటది అదే సార్. సార్. నీతిమంతులు కొంతమంది ఎంచబడ్డారు దేవుని దృష్టిలో. అందులో ఉదాహరణకి అబ్రహాము ఒక ఆయన. అలా కాదు సార్. అంటే అబ్రహాము చెప్పండి చెప్పండి సార్. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ తండ్రిగా ఎంచబడేది అబ్రహాము. అవునా? అవును సార్. విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి కదా. మరి అబ్రహాము నిజంగా అంత విశ్వాసపాత్రమైన లేకపోతే నీతి అయిన బతికే గడిపాడా? అంటే నీతిగా ఆయన చెప్పిన పని చేశాడు, కానీ చివరిలో కొన్ని చేయలేకపోయాడు సార్. కొన్ని మైనస్ కాదు. ఇక్కడ నీతిగా బ్రతకటం అంటే మీ ప్రకారం ఏంటంటే బైబిల్ ప్రకారం బైబిల్ దేవుడు చెప్పినట్టు చేయటం. కానీ ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దామండి. ఇప్పుడు తన భార్యని ఈమె నా చెల్లెలు అని చెప్పేసి రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. అవును సార్. అవును సార్. తీసుకువెళ్తేప్పుడు ఏమంటాడు? నువ్వు నా భార్య అని తెలిస్తే నీ మీద ఆశపడి నన్ను చంపేస్తారు అని చెప్పేసి చెప్తాడు. అంటాడు సార్. పోనీ అలా ఆశపడి చంపేస్తారు అనుకున్నప్పుడు ఆ రాజులు ఇతని చెల్లెలైతే చెల్లెలనైతే ఆశపడరా ఆడమ్మాయిని? అవును సార్. ఎలాగన్నా ఇంకా ఒకసారి ఆశ వచ్చిందంటే మనోడు భార్య చెల్లెన వదలకొస్తారు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం భయపడి చెప్పినట్టుగా చేశాడా? వాళ్ళు ఇచ్చిన గొర్రెలు, మేకలు, బళ్ళు అన్ని తీసుకున్నాడు, పని వాళ్ళని అందరిని తీసుకున్నాడు రాజుల దగ్గర నుంచి. అవును సార్. అంటే తన భార్యను ఒక రకంగా చెప్పాలంటే తాకట్టు పెట్టాడు. అవును సార్. తర్వాత నోవాహు దేవుడి దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అవును సార్. జలప్రళయం వరకు నీతిమంతుడిగా ఎంచబడ్డ నోవాహు జలప్రళయం తర్వాత మందు తాగేసి మద్యం తాగి పడిపోతా ఉన్నాడు. బట్టలు లేకుండా ఉంటారు. బట్టలు లేకుండా గడిపేస్తాడు. అంటే దేవుడి దృష్టికి తాగుబోతులు నీతిమంతులే. దేవుడి దృష్టికి తన భార్యల్ని తార్చాలని ట్రై చేసేవాడు నీతిమంతుడే అవుతున్నాడు. కానీ ఇప్పుడు ఒక మాట అండి, తర్వాత లోతు దేవుడి దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. లోతు సంసారంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అవును సార్. వాళ్ళ కుమార్తెలతోనే కొంచెం లోతు ఇష్ట ప్రకారం జరగకపోయింది, మొత్తానికి జరిగింది. అవును సార్. ఇప్పుడు లోతు భార్య కేవలం వెనక్కి తిరిగి చూసినందుకు చంపేసిన దేవుడు లోతు ఉప్పు స్తంభం కింద మార్చేసాడు కదా, ఊరికి వెనక్కి తిరిగి చూసిన పాపానికి. మరి లోతు కూతుర్లు అంత దారుణంగా వాళ్ళు తండ్రికి ద్రాక్షారసం తాగిచ్చి సంసారం చేశారు కదా, మరి వాళ్ళని ఎందుకని శిక్షించలేదని కేవలం శపించి వదిలేశాడు? ఓకే సార్. అంటే మీరు ఏమనంటున్నారంటే సార్, ఇప్పుడు దేవుడి దృష్టిలో అబ్రహాం గారు, నోవహు, ఈ లోతు వీళ్ళందరూ నీతిమంతులుగా ఎంచబడ్డారో వాళ్ళని శిక్షించకుండా కేవలం వాళ్ళని శపించాడు దేవుడు. అంటే అందరినీ అదే సార్, అందరినీ ఒకలాగా ప్రేమించట్లేదు అన్న చెప్పారు. అంటే దేవుడు తనకు నచ్చితే మంచోడు, దేవుడికి నచ్చకపోతే చెడ్డోడు, అంతే తప్ప మంచి చెడులు అంటే సాటి మనుషుల్ని బాధ పెట్టడం, ఏడిపించడం ఇట్లాంటివన్నీ కాదు. ఎందుకంటే యెహోవా 10 నిబంధనలు మీరు చూస్తే నరహత్య చేయరాదు, దొంగతనం చేయరాదు, వ్యభిచరించరాదు, ఇవన్నీ చెప్తారు. ఈ చట్టాలు కేవలం ఇజ్రాయేలీల కొరకు మాత్రమేనా, ప్రపంచం మొత్తానికినా? ఫస్ట్ అది ఇజ్రాయిల్ ఆయన మోషే గారు ఇజ్రాయిల్ ప్రజలకి మట్టికి నియమించినట్టు చెప్పారు సార్ కదా. కానీ దేవుడు అనేవాడు ఒక తెగకు మాత్రమే దేవుడు అనేవాడు ఉంటాడా? ఒక తెగకి ఉండడు సార్. ఇప్పుడు హిందువులు అదే అండి, ఇప్పుడు హిందువులు కొంతమందిని పూజ చేస్తా ఉంటారు. పూజ చేసే ఏ దేవుడు కూడా కమ్మోళ్ళ దేవుడు, కాపుల దేవుడు, బ్రాహ్మణ దేవుడు, రెడ్డి దేవుడు అట్లా ఉండడు. లేకపోతే హిందూ దేవుడు, క్రైస్తవ దేవుడు, ముస్లిం దేవుడు కాదు, దేవుళ్ళు అంతే. కానీ హిందువులు పూజ చేస్తున్నారు కాబట్టి ఈ రోజున హిందూ దేవుడు అని చెప్తున్నాం అంతే. నిజానికి దేవుడు అందరికీ దేవుడే. అందుకే హిందూ గ్రంథాల్లో దేవుడు ఏం చెప్పాడు? లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పాడు. అంటే లోకంలో ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉండాలని చెప్పాడు. అలాగే పాపానికి పుణ్యానికి ఏం చెప్తున్నాడు? పాపం అంటే బైబిల్ ప్రకారం చూస్తే ఆజ్ఞాతిక్రమణ పాపము. ఎవరు ఆజ్ఞను అతిక్రమిస్తే, మీ ఆజ్ఞ అతిక్రమిస్తానో నా ఆజ్ఞ అతిక్రమిస్తానో పాపం కాదు, దేవుడి ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అని చెప్తున్నాడు. అవును సార్. కానీ హిందూ గ్రంథాల ప్రకారం పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్తున్నారు. అంటే పక్క వాళ్ళని పీడించడం, పక్క వాళ్ళకి కష్టం కలిగించడం పాపం అని చెప్తున్నారు. అవును సార్. నా మాట అనకపోతే చెడ్డోడని చెప్పే దేవుడు గొప్పడా? అరే మీరు మంచిగా బతకపోతే మీరు తప్పు చేస్తున్నట్టు అని చెప్పేవాడు దేవుడా? మీరు ఆలోచించండి సార్. ఓకే సార్ అర్థమవుతుంది. అంటే మరి పాపాల కోసం చనిపోయారు,
మరి అలాంటిది అంటే అంటే కొంతమంది వాక్యాల్లో ఏం చెప్తారంటే సీనియర్స్ బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్స్, బైబిల్ ని బాగా చదివిన వారు, కొంచెం మీ గ్రంథాలు కూడా బాగా అవబోసం చేసిన వారు, అవునండి. వీళ్ళందరూ కూడా అంటే ఈ దేవుళ్ళు అనే కాన్సెప్ట్ మీకు ఏం అర్థమవుదో, మీరంత జ్ఞానం కూడా మీ దగ్గర ఏమి ఉండదు అబ్బాయి. ఏంటంటే ఈ సృష్టి అనేది జరుగుతూ ఉంటది, దేవుడు ఆయన తయారు చేసుకున్నాడు, ఒక యుగమని ఒక కాలమని ఉంటది, ఒక్కొక్కరిని ఆయన క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. పాపం అనేది ఈ భూమి మీదకి ఎంటర్ అయ్యింది ఆదాము గారి వల్ల. ఇప్పుడు ఆ పాపం అనేది కొంచెం క్లియర్ అవ్వాలి. అంటే క్లియర్ అవ్వాలంటే పరిశుద్ధమైన రక్తం ఒలకబడాలి. మరి పరిశుద్ధమైన రక్తం ఇంకెక్కడ ఉంది? ఇంకెక్కడా లేదు. ఇంకా ఆయనే రావాలి గనక ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారి వల్లే మరి ఆయన కుమారుని పంపించినట్టు ఆయన వచ్చి ఇంకా చనిపోయి ఆయన రక్తాన్ని కార్చి ఆయన రక్తం వల్ల వీళ్ళందరినీ పాపాలన్నీ పోగొట్టాడని చెప్పి వీళ్ళు అంటున్నారు సార్. మరి ఇది ఎంతవరకు? పాత నిబంధనలో ఎక్కడైనా సరే యేసుక్రీస్తు అనే ఆయన పుట్టి శిలువ మరణం పొంది మీ పాపాలు తొలగిస్తాడు అని చెప్పి ఎక్కడైనా ఉందా అండి? లేఖనాల్లో ఎక్కడైనా అట్లా ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారండి అండి. అంటే యేసుక్రీస్తు ప్రభు అని కాదు కానీ, అంటే ఈయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ఇమ్మానియల్ అంటారు, ఒక్కొక్కరు షాలేం రాజు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతారు. కానీ వీళ్ళ తల్లిదండ్రులు ఒక ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇదిగో అమ్మ నువ్వు యేసుక్రీస్తు అని పెట్టు అని ఒక దేవదూత వచ్చి చెప్పడం ఇలాంటివి జరుగుతాయి సార్. అంటే వీళ్ళు ప్రవచించారు, కొన్ని ప్రవచనాలు ప్రవచించారు. ఇతను శిలువ మరణం పొందుతాడు, అతని రక్తం వల్ల మీ పాపాలు కొట్టివేయబడతాయి అని ఎక్కడైనా ఉందా? అంటే అదే అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు కానీ ఉంది సార్ సంథింగ్. అంటే నాకు సరిగ్గా నేను బైబిల్ రెఫరెన్స్ సరిగ్గా గుర్తుండదు సార్, లేకపోతే మీకు చెప్తుందండి. పర్వాలేదండి సార్ నేను చెప్పేది ఏంటంటే అలాంటి పాత నిబంధనలు ఎక్కడా లేదు. ఓకేనా? కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి యేసుక్రీస్తు శిలువ మరణం గురించి ప్రస్తావన చేశారు. సంతోషం. ఒకవేళ అతని పాపాల వల్ల పోతాయి అంటే గనక నాకైతే అభ్యంతరం లేదు, మీరు నమ్ముతాను అనే వాళ్ళకి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, ఆ బైబిల్లో సరిగ్గా క్లారిటీగా లేదు కాబట్టి ఈ రోజు కొంతమంది పెద్దవాళ్ళు పండితులుగా చెప్పుకుంటున్న వాళ్ళు వచ్చి ఇదిగో వేదాల్లో సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని చెప్తున్నారు కదా. ఈ మంత్రం వేదంలో నుంచి ఏ మూల నుంచి ఏ మూలకున్నా సరే నాకు ఆ మంత్రాన్ని ఎక్కడైనా చూపించారు అనుకోండి, అలాంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు నేను ఇస్తానండి. వేదంలో ఆ మంత్రం ఉన్నట్టు చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా. ఇంకోటి ఏంటంటే సర్వపాప పరిహారార్థం అంటే ఇక్కడ హిందూ గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేత్ర కర్మ కల్పకోటి శతైరపి అంటున్నాయి. అంటే ఏంటంటే దాని అర్థం నువ్వు కోటి జన్మలు కాదు, కోటి కల్పాలైనా సరే నువ్వు చేసుకున్న పుణ్యానికి మంచి ఫలితాలు, చెడు చేసుకుంటే చెడు ఫలితాన్ని నువ్వే అనుభవించాలి, ఎవ్వరూ తప్పించలేరు అని గ్రంథం చెప్తుంది. అలాంటిది ఆ మాట చెప్పిన గ్రంథమే ఇంకో చోట నీ పాపాలని నా రక్తంతో పోగొడతాను అని చెప్పి దేవుడు ఎందుకంటాడు? సరే, ఇప్పుడు ఒకవేళ దేవుడు పోగొట్టే శక్తి ఉంటది ఖచ్చితంగా. దేవుడు పోగొట్టాలనుకుంటే తన రక్తం కూడా చిందించక్కర్లా, తన సంకల్పం చేస్తే సరిపోద్ది. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఒక 100 రేపులు చేస్తాడు. 100 రేపుల తర్వాత ఒక రోజు ఆడికి బుద్ధి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు. 100 రేపులు చేసిన వాడిని యేసుక్రీస్తు క్షమించేస్తాడు. ఎందుకంటే రేపైంది తనకు కాదు కాబట్టి, ఎవరికో కాబట్టి యేసుక్రీస్తు క్షమించేస్తాడు. కానీ మరి ఈ క్షమాపణ వల్ల అతనికి పరలోకం వచ్చింది. మరి ఈ 100 మందికి ఏమొస్తుందండి? 100 మంది క్రీస్తుని నమ్మరు. సపోజ్ ఆ 100 మంది ఎవరైతే రేపుకు గురయ్యారో వాళ్ళు క్రీస్తుని నమ్మేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు వాళ్ళకి చేసే న్యాయం ఏంటి దేవుడు? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు మరి వీళ్ళకి దేవుడు వాళ్ళకి దేవుడే కదా, మరి వీళ్ళనేమో ఈయన క్షమించి అన్నట్టు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి 4 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు తల్లిదండ్రులు అంటే విపరీతమైన ప్రేమతో ఉంటారు. ఇంకో 2 పిల్లలు తల్లిదండ్రులు అంటే రెక్లెస్ గా తిరుగుతూ ఉంటారు. ఆ తల్లిదండ్రులకి ఆ 2 మీద ప్రేమ ఉంటుందా ఎక్కువ, ఈ 2 మీద ప్రేమ ఉంటుందా? అది రెక్లెస్ గా తిరిగే వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటది. కారణం ఏంటంటే అరే వీడు చిన్నప్పటి నుంచి చెప్పిన మాట వింటలేదు, వీడు ఇప్పుడు ఎట్లా నాశనం అయిపోతాడో ఏంటో. పెద్దోళ్ళు బుద్ధిగానే ఉన్నారు కానీ వీళ్ళిద్దరు బుద్ధి లేకుండా తిరుగుతున్నారు, వీళ్ళు ఎలా బాగు చేయాలని చూస్తారు, అంతే కదా. అంతేగాని వీళ్ళు మమ్మల్ని పూజ చేయట్లేదు, వీళ్ళు మమ్మల్ని గౌరవించట్లేదు కాబట్టి వీళ్ళు అమ్మడి కొడుకులు ఎక్కడ లారీ కింద పడి చచ్చిపోతే బాగుండు అనుకుంటారా వాళ్ళు? అసలు అనుకోరు. మరి ఇక్కడ యేసుక్రీస్తు గారు అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ అందరిని సృష్టించింది తనే, అందరూ ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా అందరిని సృష్టించింది తనే అని నమ్ముతున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్ లో ఆ వ్యక్తి వల్ల రేపుకు గురైన ఈ 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యేసుక్రీస్తు చేసే న్యాయం ఏంటి? అంటే ఇప్పుడు
99 గొర్రెలు, 100 గొర్రెల్లో 99 బయట ఉంటే, లోపలుంటే తప్పిపోయిన ఒకదాని కోసం ఆయన కష్టపడతాడో, లేదా అవును అని తప్పిపోయిన చెప్తారు. కుమారుడు కోసమే ఆయన వచ్చాడు, అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు ఉన్నాడు. ఉమ్, ఆ మంచోళ్ళ కోసమేం కాదు దేవుడు వచ్చింది. అంటే ఉమ్, మంచోళ్ళు ఎలాగో ఆ ప్రతిఫలం పొందారు, ఉమ్. చెడ్డోళ్ళ కోసం అంటే అదే కొంచెం. ఇప్పుడు ఆ ప్రతిఫలం పొందారని మీరు అంటున్నారు కదా, ఆ ప్రతిఫలం ఏంటని అడుగుతున్నాను సార్ నేను. ఇప్పుడు 99 మందిని, ఒక 100 మందిని ఒకటి రేప్ చేశాడు. 100 మందిని రేప్ చేసి చంపేసిన తర్వాత ఒకడు మారిపోయాడు, యేసుక్రీస్తు నమ్ముకున్నా ఇంకెప్పుడు ఎవరిని చంపరన్నాడు. సరే, ఓకే. వాడికి పరలోకం వచ్చింది. మరి ఈ 100 మంది రేపుకు గురై చచ్చిపోయిన వాళ్ళకి ఏం న్యాయం జరుగుద్ది? వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలా. యేసుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు రేప్ అయిపోవటం కరెక్ట్ అంటారా మరి మీరు? ఓకే, ఓకే సార్. ఇది ఆలోచించాల్సి వస్తుంది సార్. పోనీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు అందరిని దేవుడే సృష్టించాడు, అందరికీ ఒకటే జన్మ కదా? అవును సార్, అవును సార్. మరి ఒకటే జన్మైనప్పుడు మిమ్మల్ని క్రైస్తవుడిగా పుట్టించి ముందు నుంచే రక్షణ పొందేలాగా చేసిన దేవుడు నన్నెందుకు సార్ హిందువుల్లో పడేసి యేసుక్రీస్తు గురించి అంగీకరించకుండా చేస్తున్నాడు? అలా కాదు సార్. అంటే ఇప్పుడు ఈ ఉమ్, సృష్టి ప్రారంభం అంటే బైబిల్ ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం ఫస్ట్ ఆదాము గారు, ఓకే. ఆయన కొంచెం ఆ పండుని తినడం వల్ల ఉమ్, ఆయన ద్వారా ఒక సంతానం వచ్చింది. ఆ ఓకే. సంతానం నుంచి మళ్ళీ ఇంకొంచెం సంతానం, అలాగే మళ్ళీ నోవహు దాకా ఒక చరిత్ర. అయితే నోవహు నుంచి మొత్తం క్లియర్ అయిపోతారు. ఉమ్, క్లియర్ అయిపోయి నోవహు నుంచి మళ్ళీ వాళ్ళ ముగ్గురు కొడుకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సంతానం కింద మళ్ళీ ఏర్పడతారు. అలాగా కొంతమంది ఏమో మీరు అన్నట్టు ఇజ్రాయేల్ అన్న మాట ఏమో అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఉమ్, అబ్రహాం దగ్గర నుంచి అబ్రహాం కొడుకు, అబ్రహాం ఇస్సాకు కొడుకు ఉమ్, యాకోబు ఇస్రాయేల్ గా మారి వీళ్ళ సంతానం అంతా 12 మంది. అలాగా ఉమ్, వాళ్ళు వేరే గోత్రం కింద ఉంటారు. ఓకే. దేవుడు ఏమంటాడు, ఇదిగో నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని ఉమ్, అని స్టార్టింగ్ అంటే వాళ్ళకి ఇంట్రడక్షన్ చేసుకుంటారు. అప్పటి వరకు ఉమ్, ఆయన మాట గాని ఆయన ఇది గాని వీళ్ళందరూ ఎలా పడితే అలాగ ఉండి దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతుంటే ఉమ్, ఈయన ఏం చేశాడు, ఇదిగో అబ్బాయి నేను పలానా ఆయన దేవుణ్ణి అని చెప్పి చూపించుకుని వాళ్ళ ద్వారా అనేక మందికి మహిమ తెచ్చుకున్నాడు. తర్వాత ఈ జనరేషన్ స్టార్ట్ అయిపోయి వీళ్ళ, ఎందుకంటే అది ఇశ్రాయేలీల దగ్గర మాత్రం జరిగిన సన్నివేశాలన్నీ రాశారు సార్. మరి ఆ టైంలో చెప్పేదండి సార్, ఇశ్రాయేలీల దగ్గర జరిగిన సన్నివేశాలన్నీ రాశారు సార్. అదే టైంలో ఇతర దేశాల్లో ఇంకా చాలా జరుగుంటాయి. ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏమో ఆ టయానికి మన ఇండియాలో ఏం జరుగుతుంది ఎవరో తెలుసు సార్. ఇప్పుడు ఏమైంది, కొంతకాలం దేవుడు కొంతకాలం నియమించుకుని ఇదిగో ఇంతకాలం వరకు అన్యులకు తెలియదు. మళ్ళీ ఇదొకటి చెప్పారు సార్, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించడం వరకు ఒక లెక్క, మరణించిన తర్వాత ఇంకొక లెక్క. మనిషికి ఒక 9 తీర్పులు ఎన్నో ఉంటాయండి సార్, 9ో 7ో తీర్పులు ఉంటాయండి సార్. దీంట్లో మెయిన్ ఒక తీర్పేమో ఈయన మన కోసం పాపాలను క్షమించబడిన ఒక తీర్పు, ఇంకోటేమో మనస్సాక్షి తీర్పు. ఇవన్నీ కొన్ని తీర్పులు ఉంటాయండి సార్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీలాంటి అంటే హిందూస్, ముస్లిమ్స్ ఇలాంటి వాళ్ళకి అందరం అక్కడికి వెళ్తాం సార్. ఖచ్చితంగా అందరికి మోక్షం ఉంటది. మోక్షంలో ఏదో మూల ఎక్కడో మనకి ఏదో స్థానం ఉంటది. కానీ ఇక్కడ ఆయనతో మనం ఉన్న రిలేషన్ ని బట్టి అక్కడ కొంచెం లెవెల్స్ ఉంటాయని కొంతమంది అన్నారు. నాకు ఏ విధంగా అర్థమైంది, ఈ వాక్యం అయ్యి చదువుతుండగా ఎక్కువ ఏంటంటే మనం చదివేది 10%. వాక్యం చదువుతాం అనుకుంటాం కానీ ఏం చదవలేమండి. ఓ అధ్యాయం 2 అధ్యాయాలు చదివినప్పటికీ ఇంకా అలాగా ఏం చదువుతాం మళ్ళీ చదువుతాం అని చెప్పి ఉన్న ఈ పనులు బట్టి చదవలేము సార్. ఏమనుకున్నా నాకేమర్థమైంది, ఖచ్చితంగా అవును అయి ఉంటది కదా అంటే. అప్పుడే ఇజ్రాయేలీలు కాకుండా ఇంకా బోల్డు మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయి మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. ఇజ్రాయేల్ దేశం ఒకటే దేశం కదా, మిగతా బోల్డు దేశాలు ఉన్నాయి. మరి ఈ దేశాలన్నింటినీ కూడా ఆయన అప్పుడు అబ్రహాం గారిని ఇదిగో నేను అబ్రహాం దేవుణ్ణి అని ఎలాగ ఆయన ఇంట్రడక్షన్ చేసుకున్నాడో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఆ 12 మందిలో ఒక ఆయన్ని తోమాని ఇక్కడ పంపించాడు. తోమాని ఇక్కడ పంపించి తోమా దేవుడు అంటే ఇదిగో పలానా ఆయన దేవుడు అని చెప్పి ఇంట్రడక్షన్ అందరికి ఇంట్రడక్షన్ చేసుకున్నాడో. తెలిసిన వాళ్ళు మట్టుకు ఎంతవరకు వెళ్తుంది అంతవరకు సువార్త వెళ్తుంది. దేవుని రక్షణలో కొంతమంది ఉంటారు. ఒకవేళ అందరు లేని వాళ్ళు ఉంటారు కదా, లేని వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు నాకు కూడా నేను 2019లో దేవుడి గురించి తెలిసింది. నేను అప్పటి వరకు నాకు తెలీదు. మా తాతయ్య గారు మా డాడీ వీళ్ళందరూ పాస్టర్లు అయినా నేను వేరే బాస్కెట్ బాల్ అని నేర్చుకుంటూ ఉండేవాడిని. నేను దేవుడి మీద పెట్టాను అందరూ ఒకటే అనుకునేవాడిని. అన్ని ప్రసాదాలు తినేవాడిని, మసీదులకు వెళ్ళిపోయేవాడిని, జై శ్రీరామ్ అని జై హనుమాన్ అని సరదాగా పాటలు పాడుకుంటూ అందరితో హ్యాపీగా ఉండేవాడిని. దానివల్ల ఏం నష్టం లేదు. అయితే నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు సార్.
సార్ అంటే ఇప్పుడు నేను చెప్పాను సార్. ఇప్పుడు మీరు ఏమన్నారంటే నన్ను హిందువుగా పుట్టించాడు, నిన్ను క్రైస్తవునిగా పుట్టించి నీకు మోక్షం ఇచ్చి నన్ను హిందువుగా పుట్టించి నీకు వ్యతిరేకంగా ఎందుకు పుట్టించాడని చెప్పారు సార్ మీరు, అంతే కదా సార్? అంతే కదా. నేను అదే చెప్తున్నాను సార్. అప్పట్లో మరి అబ్రహాం గారి దేవుడు అన్నప్పుడు అబ్రహాం గారు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్ మరి. మరి వాళ్ళకి కూడా అదే న్యాయం కావాలి, వాళ్ళకి అదే న్యాయం కావాలి కదా సార్. అంటే తెలియని వాళ్ళకి ఒక తీర్పు ఉంటుంది సార్. యేసుక్రీస్తు కాదండి, తెలియని వాళ్ళకి ఒక తీర్పు ఉంటుంది, తెలిసిన వాళ్ళకి ఒక తీర్పు ఉంటాం కాదు. ఫస్ట్ అసలు ఇన్ని రకాలుగా ఎందుకు పుట్టించాలి? ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకోని వాళ్ళకి నరకలో అగ్ని ఆరిని పురుగు చావని నరకం, అంతే కదా. కాదు సార్, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. యేసుక్రీస్తు ప్రభు నమ్మలేని వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని అది ఉండదు సార్. అంటే మీకు అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలంటే, మీరు ఏమన్నారు ఈ సువార్తల్లో ఉంటారు. మార్కు 16 ఒకసారి చదవండి. అదే సార్, అదే సార్. మార్కులో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి నమ్మని వాడికి శిక్షింపబడి ఉంటుంది సార్. మరి అంటే మీరు ఏమన్నారు, ఎవరికి నమ్మకపోతే తీసుకెళ్లి ఇంకా నరకంలో పడేస్తున్నట్టు అన్నట్టు చెప్తున్నారు మీరు. లేదు సార్, శిక్ష అంటే ఏమో ఆయన ఈ భూమి మీద వచ్చి శిక్షలకి కొంతమందికి ఖచ్చితంగా తెలుసుకునేటట్టు చేయొచ్చు కొంతమందిని. అంటే నరకాన్ని ఇంకా ఆయన చూపించలేదు సార్. ఎందుకంటే నరకం ఎవరికంటే సైతాన్ గడికి, అంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ ఉన్న లూసిఫర్ గడికి ఆడ అనుచరులకి. మనం ఏంటి, మనం తెలియదు. క్రైస్తవుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇంకా బాప్తిసం పొంది దేవుని దగ్గర ఉంటేనే పరలోకం వెళ్తాం లేకపోతే వెళ్ళామనుకుంటున్నారు. అలాగే కూడా కొంతమంది పాస్టర్లు బోధించేస్తున్నారు. ఈ మెయిన్ మ్యాటర్ అర్థం అవ్వట్లేదు. మనం నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. దేవుని బైబిల్ ప్రకారం ఒక మాట అడుగుతున్నాను, క్లియర్ గా చెప్పండి సార్. నేను 100 సంవత్సరాల పాటు ప్రతి రోజు దానాలు ధర్మాలు అన్ని చేస్తున్నా సార్. రోజు 10 మందికి కడుపు నింపుతున్నా సార్. నా వల్ల ప్రతిరోజు ఇంకో 10 మంది ప్రాణాన్ని నిలబడుతుంది ఖచ్చితంగా సార్. కానీ నేను చనిపోయేదాకా క్రీస్తుని నమ్మలేదు సార్. క్రీస్తుని వ్యతిరేకిస్తున్నా. ఓకే సార్. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తానా వెళ్ళనా? వెళ్తారు సార్. బైబిల్లో చూపించండి ఎక్కడ వెళ్తారు బైబిల్ గురించి. అంటే వాక్యం పరంగా మీరు వెళ్తారని. వాక్యపరంగా నేను పరలోకానికి వెళ్తాను అన్న రుజువు నాకు ఇప్పించండి. మీరే కాదు, మీకు కావాలంటే ఇప్పుడు ఇప్పించలేను అంటే ఒక 2 రోజులు టైం తీసుకున్నా చెప్పండి, పర్వాలేదు. తీసుకోండి సార్. అంటే నేను కర్ణాటకలో ఉన్నాను సార్, కొంచెం వేరే పని మీద వచ్చాను సార్. మీరు ఎక్కడైనా ఉండండి, ఫోన్ ద్వారా అడిగేయచ్చు, వాళ్ళు రేపు ఇంటర్నెట్ లోనే ట్రై చేయొచ్చు. దేవుడిని యేసుని నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు మంచి పనులు చేస్తే చాలు పరలోకానికి వెళతావు అనే మాట చూపించండి. కానీ నేను చూపిస్తా, యేసుని నమ్ముకుని ప్రయోజనం లేదు, అదే యేసుని నమ్మకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ప్రయోజనం లేదు. యేసుని నమ్మకపోతే నువ్వు బంగారపు ముద్దలు పంచిపెట్టినా కూడా నరకానికే పోతావు అని చెప్పిన పాస్టర్ల వీడియోలు మీకు పంపిస్తా. ఓకే సార్. అందులో చెప్తున్న రంజిత్ తోఫిర్ కూడా ఉన్నాడు. రంజిత్ తోఫిర్ గారు కూడా ఉన్నారు సార్. రంజిత్ తోఫిర్ కూడా చెప్తున్నాడు అదే మాట. అంటే అలాగే సార్, మా గుడివాడ దగ్గర WCM అని పాస్టర్ ఉంటారు సార్. కిరణ్ పాల్ ఉన్నాడు. అడగండి. కిరణ్ పాల్ పాస్టర్ గారు చెప్పారు సార్, ఈ అంబేద్కర్ గారు లేకపోతే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు, మరి వాళ్ళ దేవుడిని నమ్మలేదు, వాళ్ళు ఏమో చాలా మంచి పనులు చేశారు, మరి వాళ్ళు పరలోకం వెళ్ళారా నరకం వెళ్ళారని చెప్పి కొంత వాక్యాన్ని వివరించారు. మరి వాటిల్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్తారో, అల్లు సీతారామరాజు గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారో అన్నట్టు ఆయన దాన్ని వాక్యంలో వివరించారు సార్. నేను దాన్ని చెప్పడానికి గుర్తులేదు. వివరిస్తే మీకు ఇంకా డౌట్ ఏముంది, ఆ వీడియో నాకు పంపండి సరిపోతుంది, మీరు మొత్తం చెప్పక్కర్లా. ఓకే సార్, నేను దీనికి సెండ్ చేస్తాను సార్ అయితే సార్. ఓకే సార్. అది ఓకేనా. దేవుడు అనేవాడు ఉంటే ఎటువంటి పక్షపాతము, ఎటువంటి రాగద్వేషాలు ఉండకూడదు సార్. పక్షపాతం ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. అంటే ఒకళ్ళ పట్ల ఇష్టము ఇంకొకళ్ళ పట్ల ద్వేషం ఉండకూడదు, అందరినీ ఒకేలా ప్రేమించగలగాలి. అవును సార్. ఈ రోజున మీకు బైబిల్లో చూసుకుంటే మీకు నచ్చిన జంతువుని కోసుకుని తినేయచ్చు, ఒక 2-3 ఆటలని తప్ప, ఆహారం కింద. ఎందుకంటే జంతువులన్నిటికీ ప్రాణం ఉంటది తప్ప ఆత్మ లేదు. ఓకే సార్. అవునా? మరి ఆత్మనివ్వని దేవుడు వాటికి నొప్పి మాత్రం ఎందుకు ఇచ్చాడు, రక్తం ఎందుకు ఇచ్చాడండి? కోస్తే నొప్పి రాకూడదు వాటికి కూడా. మనం కోస్తుంటే కోసుకో నీకోసం పుట్టానని డాన్స్లు వేయాలి అయ్యి. మరి అలా దేవుడు ఇప్పుడు వాటికి ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు అన్నప్పుడు మరి వాటికి నొప్పి కూడా లేకుండా చేయాలి, ఆహారం కోసం పుట్టినట్టయితే. కానీ భగవద్గీతలో మీరు చూడండి, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణేయవచ అని చెప్తున్నారు. అంటే నీ చుట్టుపక్కల ఉండే ఏ జీవరాశి పట్ల ద్వేష భావన లేకుండా మైత్రి కరుణ భావనలతో ఉండమని చెప్తుంది. మరి మనుషుల పట్లే కాదు,
జంతువుల పట్ల కూడా, పశుపక్షాదులు, కీటకాల పట్ల కూడా నువ్వు అంతే ప్రేమగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే అన్నిటికీ మనం ఆహారం పెట్టడం, లేకపోతే ముద్దు చేయటం ఇట్లా అక్కర్లా. వాటి మనాన వాటిని వదిలేసి వాటి బతుకుతాం వదిలేయాలి. వాటి జీవితాన్ని అట్లా మనం ఇంటర్ఫేర్ అవ్వకుండా ప్రశాంతంగా అవి ఉండి వాటి పని చూసుకుంటే సరిపోద్దాం అంతే. ఈ రోజు మేము ఇళ్లలో ఆవుల్ని కట్టేసుకుంటామండి. ఆవుని తల్లిగా భావిస్తున్నాము అంటే ఎందుకు భావిస్తున్నాము అంటే రెస్పెక్ట్ ఇస్తాం సార్. అంటే రెస్పెక్ట్ ఇస్తున్నాం. కొంతమంది ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నాం అంటే మన అవసరం కోసం మనం జంతువులాగా చూసి కట్టేసుకున్నా కూడా మన అవసరం తీరుస్తున్న తల్లికి కృతజ్ఞత తీర్చుకుంటున్నాం మేము. అవును సార్. కానీ జంతువుని నీ ఇష్టం వచ్చినట్టు కోసుకు తిను, కొట్టుకు తిను అని చెప్తే అసలు దాని పాలు తాగటమే మనకి సగం పాపం. ఎందుకంటే తన బిడ్డ కోసం ఉండాల్సిన పాలని మనం తీసుకుని వాడుకుంటున్నాం మనం బ్రతకటం కోసం. కనీసం తిరిగి కృతజ్ఞత చూపిస్తూ గోమాత అంటే కూడా యారా మీకు ఆవు మీ తల్లి అయితే ఎద్దు మీ తండ్రి, ఆవు ఉచ్చ తాగుతారా అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఆవు మూత్రం తాగటం ఒకవేళ అవసరం అయితే అది కూడా తాగుతాం. ఎందుకంటే గోమూత్రంలో తాగడం వల్ల మంచిదే కదా సార్. మంచిది. అదే చెప్తుందండి. సనాతన ధర్మం మనకు ఉపయోగపడే ప్రతి దాని పట్ల విశ్వాసం కలిగి ఉండమని చెప్పింది, కృతజ్ఞత కలిగి ఉండమని చెప్పింది. మేము పాటిస్తున్నాం అంతే. ఓకే సార్. అంటే మామూలుగా అంటే నేను ప్రతి జంతువుని రెస్పెక్ట్ చేస్తాను సార్. అలా ఆవును కూడా రెస్పెక్ట్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే కొంతమంది అందరిని అనలేము సార్. కొంతమంది ఏంటంటే వ్యతిరేకంగా తయారైపోతారు సార్. హిందువులకైనా, ముస్లింలకైనా, క్రిస్టియన్స్ కైనా కొంతమంది వ్యతిరేకంగా తయారైపోయి ఇలాగా లేనిపోని అన్ని సృష్టించడం, వాళ్ళని కొంతమంది ఫాలో అయిపోవడం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సార్, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి నేను సరదాగా రంజాన్ మాటలు కనబడతాను. మొన్న ఈ మధ్యన రామ మందిరం ఓపెనింగ్ జరిగింది. రామ మందిరం ఓపెనింగ్ గురించి మా ఫ్రెండ్స్ వెళ్ళాలి దాని గురించి చెప్తుంటే ఇదిరా చాలా చాలా సంవత్సరాలు అయింది కదా దాన్ని కడదామని, మొత్తం మీద ఇప్పుడు సాధించారు మన భారతదేశం వాళ్ళు, మోడీ మంచి పని చేశారు అది ఇది అని కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ఫుల్ గా, అంటే వాళ్ళని దూషించకుండా మనం వాళ్ళకి ఫ్రెండ్షిప్ గానే. ఇప్పుడు ఎందుకంటే ఒక దేవుని గురించి మనం కొట్టుకునేంత ఇబ్బంది మనకు అనవసరం సార్. నేను అందుకని రెస్పెక్టబుల్ గా వాళ్ళకి ఫ్రెండ్షిప్ గా ఉంటున్నాను. కానీ లోపల ఏది నిజం అబద్ధం ఏంటి అన్నది లోపల కొంచెం ఒక కన్ఫ్యూజన్ తో కూడింది. ఆల్రెడీ మీకు కంపారిటివ్ గా ఇప్పుడు ఒక 4-5 విషయాలు చెప్పాను సార్. ఫైనల్ గా ఇంకొక విషయం చెప్తున్నా. అంటే అది కాదు సార్, అంటే మెయిన్ మ్యాటర్ కావాలి సార్ నాకు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని ఉదాహరణలు చెప్తారు, నేను అంటే మనకి ఈ రామాయణ భగవద్గీతలు ఏం తెలియదు కాబట్టి దాంట్లో చెప్పలేకపోతున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలుసు అనుకో సార్, దాంట్లో ఇగో ఇలా ఉన్నాయి కదా, మరి అదేంటి ఇలా ఉన్నాయి కదా, అలా ఈ కదా సార్. అసలు దేవుడు అనే టార్గెట్ ఏంటి, అసలు మనం ఆయన కాన్సన్ట్రేషన్ మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం, అసలు ఇది అని పక్కాగా మనం దాన్ని ఎలాగా నమ్మగలం ఏంటని చెప్పి నేనైతే ప్రతి దాన్ని రెస్పెక్టబుల్ గా ప్రతి ఒక్కరిని అక్కడికి మన హిందువులు మన సహోదరులు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ బ్రదర్ అని అంటాను. ఎవరన్నా కొంచెం సలాం అంటాను. మా చర్చ్ ఒక 20-30 మంది ఉంటారండి మా చర్చికి. మా చుట్టుపక్కల ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఉంటారు. వాళ్ళతో సమూజ్జిగా ఉంటారు. పాస్టర్ అయినా వాళ్ళతో సమానంగా ఉంటాను. హిందువులు ఎవరైనా చనిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు పాడి మోసుకుని సమాధి దాకా వెళ్ళేవాడిని సార్. ముస్లిమ్స్ ఎవరైనా చనిపోయినా అక్కడికి వెళ్ళడం, ఏదైనా కొంచెం వాళ్ళతో పార్టిసిపేట్ చేసి వాళ్ళతో అందరితో సమానంగానే ఉంటాను. కానీ కేవలం చర్చికి వచ్చినప్పుడు మాత్రమే, చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే అమ్మ ఇదిగో యేసు ఇలా చెప్పాడు, ఇలా చేయండి, ఇలా చెప్పాడు, అలా చేయండి అని చెప్పి, అంటే నాకున్న వృత్తిని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను చెప్పాను. అంటే నేను నమ్మిన దాన్ని బట్టి. అలా ఎప్పుడు దేన్ని ఎవరిని దూషించుతాను, అందరిని రెస్పెక్టబుల్ చేస్తాను. కానీ లోపల నేను పని చేస్తున్నాను. అవును, నాకు దేవుడు నేను రక్షించుకున్నాడో నేను చేస్తున్నాను. ఎందుకంటే సార్ నేను ఎందుకు చెప్తానంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలో, నేను ఇది వరకు మీ ఇష్టానికి మీరు బిహేవ్ చేస్తున్నారు, దానివల్ల మీరు పాపం మూట కట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇదే మాట బైబిల్ బాగా తెలిసిన, బైబిల్ ప్రచారం చేస్తున్న సీనియర్ పాస్టర్లను అడగటి. అంటే నేను అన్ని మతాలని గౌరవిస్తున్నాను, మా ఫ్రెండ్స్ వస్తే జై శ్రీరామ్ అంటున్నానని చెప్పండి. అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదని చెప్పేసి యెహోషువ గ్రంథంలో నిర్గమకాండంలో యెహోవా ఆజ్ఞించున్నాడు. అర్థమైంది సార్. అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదని చెప్పారు పేర్లు. అలాగే నేను ద్వితీయోపదేశ కాండంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు స్వాధీనపరుచుకున్న భూములు, గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, ఎక్కడున్నా సరే వాళ్ళ దేవతా ప్రతిమలు అక్కడ లేకుండా చేయాలి, వాళ్ళ బలిపీఠాలను ధ్వంసం చేయాలి, వాళ్ళ పేర్లు అక్కడ లేకుండా, నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి అన్నాడు. ఇశ్రాయేలీలకి అప్పుడు ఆ టైంలో ఇచ్చిన ఆజ్ఞలు సార్ అయ్యి. ఇశ్రాయేలీలకు అక్కడికి వెళ్ళి నివసిస్తుంటే ఇదిగో మీరు ఎలా చేయండి, ఇలాగే ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్పిన మాటలు సార్ అయ్యి. ఓ పని చేద్దాం, హిందూ గ్రంథాలన్నీ భారతదేశంలో పుట్టినవి అంటారు కదా సార్. హిందూ గ్రంథాలన్నీ భారతదేశంలో పుట్టినవి అంటారు కదా.
అవును సార్. ఏ హిందూ గ్రంథం నుంచైనా అట్లాంటి ఒక మాట చూపించండి. వేరే మతాలలో విగ్రహాలు కనపడితే నాశనం చేయండి, ధ్వంసం చేయండి అని చెప్పేసి. ఓకే సార్. అంటే నాకు ఈ జ్ఞానం లేదు సార్. లేకపోతే మీకు పలానా దగ్గర ఉంది, పలానా పర్లేదు, దగ్గర నేను ఉందని మీకు చెప్పాను. టైం ఇస్తున్నాను ఆనంద్ గారు. మీరు ఒక అదే 4 రోజులైనా టైం తీసుకోండి. టైం అవును సార్. తీసుకొని ఇదిగో అన్న పలానా గ్రంథంలో ఇక్కడ ఉంది. సార్. ఇగో ఈ గ్రంథంలో కృష్ణుడు ఇట్లా చెప్పాడు, రాముడు ఇట్లా చెప్పాడు, వేరే వాళ్ళ దేవుళ్ళని విగ్రహాలు పగలగొట్టేయండి, వాళ్ళ పేర్లు అక్కడ లేకుండా చేయండి అని చెప్పాడు అని చెప్పేసి చెప్పండి. సార్ ఓకే సార్. అంటే నేను సెర్చ్ చేస్తాను సార్. అడిగి కొంచెం ఈ లోపు నాకు టైం ఉన్న టైంలో నేను అవన్నీ ఒకవేళ దొరికితే మీకు సెండ్ చేసి అడుగుతాను సార్ మిమ్మల్ని. పర్లేదు, ఎనీ టైం అండి. సార్ సార్. ఒక్కసారి కాకపోతే మీరు సార్. నిజంగా ఇప్పుడు పాస్టర్ అనేది ఒక మంచి వృత్తి. అవును సార్. మంచిగా మంచి ఉంది. వృత్తి మంచి వృత్తి అంటే మంచితనం అవును. కాదు, మంచిగా అవును. సంపాదన, మంచిగా గౌరవం వచ్చే వృత్తి. కాబట్టి అవును మీరు సార్. ఆ అవును సార్. వృత్తిని వదిలేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది. కాబట్టి మీరు సార్. మీకు నేను విడిచిపెట్టేమని నేను చెప్పలేను. కానీ ఒకవేళ అలాగే మీరు నిజంగా అవును చెప్తాను, ఒకవేళ మీరు నిజంగా సార్. దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనే కాన్సెప్ట్ లో గనక మీరు మతాన్ని అనుసరిస్తుంటే మాత్రం, అవును ఎందుకంటే సార్. ఆర్థికంగా బాగుంది కాబట్టి అనుసరిస్తానంటే మీ ఇష్టం అది. దేవుడు ఆర్థికంగా ఆర్థికంగా అంటే ఎందుకంటే ఆర్థికంగా అందరికి ఒకటే సార్. ఆహా, హిందువులు కానీ, ముస్లింలు కానీ, లేదు క్రిస్టియన్లు లేదు, కానీ అలా కాదు, ఆర్థికంగా అలా కాదు, అలా కాదు. పాస్టర్ల పరిస్థితి వేరు, ఆర్థికంగా బాగుంటుందండి. కాకపోతే లేదు మీకు సార్. అవసరం లేదు, ఏముంటాయి సార్. ఎందుకంటే మీకు సార్ ఇంట్లో స్పోర్ట్స్ కోటా ఉంది కాబట్టి మీరు తలుచుకుంటే బతకటం చాలా పెద్ద కష్టమేం కాదు మీకు. అలా కాదు ఓకే. సార్. అంటే మీకు చెప్తున్నా సార్. ఉమ్, ఒక 500 మంది, 1000 మంది ఉన్నారనుకో సార్ ఉమ్, సంఘంలో. ఉమ్, లేదా ఒక 200 మంది, 300 మంది ఉన్నా ఆ పాస్టర్ గారు బాగుంటారు సార్. ఉమ్, ఒక 20 మంది, 30 మంది ఉంటారు చూడండి సార్. ఉమ్, చిన్న చిన్న చర్చిలు ఉండి, గుడిసెలు ఉమ్, వేసుకుని, ఆ ఉమ్, మూల ఈ మూల ఉండి చిన్న చిన్న మాటలు చెప్పుకుంటారు కదా సార్. ఉమ్. వీళ్ళలో అలాగే వాళ్ళ ఒక 20 మంది, 30 మంది పట్టుకొచ్చిన డబ్బులు, పట్టుకొచ్చిన బియ్యం వల్ల అలా ఆ ఫ్యామిలీ అలా వెళ్ళిపోతారు సార్. అంతే సార్. అవును. మీరు అన్న ఏదో మాట రకంగా ఎవరికి బాగుంటుంది? ఒక 500 మంది, 1000 మంది ఇప్పుడు ఉంటే పెద్ద 10th పెద్ద క్లాస్ పాస్టర్లకు బాగుంటుంది సార్. కాదండి. ఇప్పుడు 10th తప్పినోడికో 10th చదివినోడికో అయితే ఆ మాత్రం సార్ అంటే ఎక్కువ సంపాదనేగా చక్క ఊళ్ళో. అవును సార్. అవును సార్. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ఒకవేళ సంపాదన కారణంగా అక్కడ ఉండిపోవాలనుకుంటే మీ ఇష్టం. లేదు 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 నిజంగా సార్. దేవుడిని సంపాదన పరంగా తెలుసుకోవాలన్న కాదు ఒక సార్. నిమిషం, ఒక నిమిషం సార్. దేవుణ్ణి నిజంగా మీరు తెలుసుకోవాలనే సార్. సార్. దేవుడిని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన కోణంలో దేవుడు అనేవాడు ఒకవేళ నిజంగా ఉంటే సార్. ఇంకొకళ్ళ చెడు కోరతాడా? లేదు దేవుడు సార్. అనేవాడు ఒకవేళ నిజంగా ఉంటే అంత సృష్టి చేసిన శక్తివంతమైన దేవుడు ఒక సార్. వ్యక్తి, అరే నువ్వు నాకు పూజ చేయట్లేదు, లేకపోతే నువ్వు నన్ను గౌరవించట్లేదు అని చెప్పేసి ఆది సినిమాలో ఎల్బి శ్రీరామ్ లాగా ఏడుస్తాడా? మీరు ఆలోచించుకోండి సార్ ఒకసారి. ఓకేనా? అదే సార్. అర్థమైంది సార్. ఆలోచించుకుని టచ్ లోకి రండి. ఓకే, ఓకే సార్. నేను కొంచెం వీటిని సెర్చ్ చేస్తాను సార్. సెర్చ్ చేయండి. చేసి దొరికితే మీకు ఖచ్చితంగా మీకు వీడియోస్ సెండ్ చేసి ఫోన్ ఎనీ చేస్తాను సార్ టైం, మరి. ఎనీ టైం ఆనంద్ గారు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మీతో మాట్లాడిన ఈ కాల్ రికార్డ్ మామూలుగా యూట్యూబ్ లో పెడతాను, ఎందుకంటే ఇదే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి కాబట్టి అలాంటి అవును వాళ్ళ సార్. అవును గురించి. సార్. ఓకేనా? పెట్టచ్చు సార్. ఏం పర్లేదు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఒక